Hi, welcome back to Engineering Drawing. I'm your Dr. Vasu. మనం స్ట్రైట్ లైన్స్ ఇంక్లైన్ టు బోత్ ద ప్లేన్స్ చూస్తున్నాం. ఇందులో ఒక టిపికల్ ప్రాబ్లం చూద్దాం. ప్రీవియస్ వీడియోలో దీని ముందున్న వీడియోలో కూడా ఇటువంటి ప్రాబ్లమే వేరే మెథడ్లో సాల్వ్ చేయడం జరిగింది. ఒకసారి అది చూడండి. ఇది టిపికల్ అని ఎందుకని అన్నానంటే ఈ యాంగిల్, ఈ లైన్ యాంగిల్ థీటా ప్లస్ ఫైవ్ రెండు అంటే హెచ్పితో విపితో చేస్తున్న యాంగిల్ యాడ్ చేసినప్పుడు 90 degrees అవుతుంది. ఇలా 90 degrees అయినప్పుడు అది 40-50 కావచ్చు, 30-60 కావచ్చు, 20-70 ఎలా ఎంతైనా కావచ్చు. ఇటువంటి కేసుల్లో ఆ లైన్ ఎలా ఉంటుంది అని అంటే మనం వర్టికల్ ప్లేన్ కి హారిజాంటల్ ప్లేన్ కి ఇంకో ప్లేను రెండిటికి పర్పెండిక్యులర్ గా ఉండేలా తీసుకుంటే ఆ ప్లేన్ లో ఉంటుంది అన్నమాట. అంటే ఆ ప్లేనే ఎలా కనిపిస్తుంది అంటే మనకి ఫ్రంట్ వ్యూలో చూసినా టాప్ వ్యూలో చూసినా లైన్ లాగే కనిపిస్తుంది. ఆ లైన్ ఎలా ఉంటుందంటే రిఫరెన్స్ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. అంటే ఆ లైన్ లో ఉండే ఆ ప్లేన్ లో ఉండే లైన్ కూడా ప్రొజెక్షన్స్ మనకి రిఫరెన్స్ లైన్ కి పర్పెండిక్యులర్ గా వస్తాయి. ఇది ఇంకా ఒక సింపుల్ మెథడ్ లో ఎలా సాల్వ్ చేయొచ్చో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు రిఫరెన్స్ లైన్ తీసుకున్నాం. ఇది 100 mm లెంగ్త్ ఇచ్చారు, థీటా 5 ఇచ్చారు. ఓకే, ఇట్స్ వన్ ఎండ్ టచింగ్ విపి, అంటే ఒక ఎండ్ ఏమో విపిలో ఉంది, రెండో ఎండ్ ఏమో హెచ్పిలో ఉంది. ఓకే, ఏ ఏమో హెచ్పిలో ఉందనుకున్నాం, అంటే విపికి ముందుగా ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి ఉందని, బి ఏమో అబోవ్ హెచ్పి ఉందని తీసుకుందాం. ఇప్పుడు లైన్ ఫస్ట్ పొజిషన్ ఏం తీసుకుంటున్నానంటే మొత్తం లైన్ విపిలోనే ఉంది, అంటే విపికి ప్యారలల్ గా తీసుకోవడం అలవాటు మనకి ప్రాబ్లం మామూలుగా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మొత్తం లైన్ అంతా కూడా విపిలోనే ఉందని ఉన్నాం, అంటే దాని ప్రొజెక్షన్స్ ఇలా ఉంటాయి. ఏ డాష్ నుంచి ఒక పాయింట్ నుంచి మనం కనుక 35 degrees లో ఒక లైన్ డ్రా చేస్తే 100 mm లెంగ్త్ ఉండేలాగా ఇది A1 డాష్ B1 డాష్ అవుతుంది. అంటే ట్రూ లెంగ్త్ కనిపిస్తుంది ఫ్రంట్ వ్యూలో, ఎందుకంటే విపిలోనే ఉంది. విపిలో ఉన్న విపికి ప్యారలల్ గా ఉన్న ఫ్రంట్ వ్యూలో ట్రూ లెంగ్త్ కనిపిస్తుంది. సో 100 mm కనిపిస్తుంది. ఇప్పుడు దీని టాప్ వ్యూ మార్చేద్దాం. దీని టాప్ వ్యూ A1 B1 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీని యొక్క టాప్ వ్యూ A1 B1 అయింది. ఇప్పుడు A1 యాక్చువల్ గా రిఫరెన్స్ లైన్ లో లేదు, అది ఎక్కడ ఉందంటే ముందు ఉంది, వర్టికల్ ప్లేన్ కి ముందుగా ఉంది. కాబట్టి దీన్ని ఏం చేద్దాం అంటే A1 B1 లెంగ్త్ టాప్ వ్యూ తెలుసు కాబట్టి B1 సెంటర్ గా A1 B1 రేడియస్ గా ఈ A1 ని ముందుకు మూవ్ చేద్దాం. ఇలా దాన్ని గనక రొటేట్ చేస్తే ఇలా పర్పెండిక్యులర్ లైన్ లో ఇక్కడ వస్తుంది. సో పాయింట్ ఏ అనేది ఈ డిస్టెన్స్ లో ఉంటుంది అనమాట వర్టికల్ ప్లేన్ నుంచి. ఓకే, ఇది ఈ AB1 అనేది ఆ లైన్ యొక్క టాప్ వ్యూ లెంగ్త్ అవుతుంది. ఆల్రెడీ మనకి ఇక్కడ వచ్చింది ఇదే లెంగ్త్, ఇది టాప్ వ్యూ లెంగ్త్ అవుతుంది. ఇది ఇలా పక్కన పెట్టేసి మళ్ళీ దీని మీద డ్రా చేస్తే కన్ఫ్యూషన్ వస్తుందనే ఉద్దేశంతో సపరేట్ గా డ్రా చేద్దాం. ఇది రెండో పొజిషన్ లో మొత్తం లైన్ అంతా కూడా హారిజాంటల్ పొజిషన్ లోనే హారిజాంటల్ ప్లేన్ లో ఉందని తీసుకుందాం. హారిజాంటల్ ప్లేన్ లో ఎలాగంటే ఈ విధంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అబ్జర్వేషన్ మనకి ఈ లైన్ 35 degrees యాంగిల్ హెచ్పితో చేస్తున్నప్పుడు ఈ పాయింట్ బి అనేది కొంత హైట్ లో ఉంది. దీన్నే మనం ఈ పాయింట్ గుండా లైన్ డ్రా చేస్తే లోకస్ ఆఫ్ బి ఫ్రంట్ వ్యూలో అనొచ్చు. అలాగే ఇప్పుడు సెకండ్ ఇనిషియల్ పొజిషన్ లో లైన్ మొత్తం హెచ్పిలో తీసుకున్నాం. ఓకే, బి ఏమో విపి రిఫరెన్స్ లైన్ మీద ఉంది, ఏ ఏమో ముందుకుంది. ఏ ముందుకు ఉండాలి కదా, అందువల్ల విపికి ముందు తీసుకున్నాం. ఇప్పుడు 55 degrees లో మనం గనక ఒక లైన్ డ్రా చేస్తే 55 degrees లో ఒక లైన్ డ్రా చేస్తే 100 mm లెంగ్త్ ఉండేలాగా ఈ లైన్ అనేది టాప్ వ్యూలో ట్రూ లెంగ్త్, ట్రూ ఇంక్లినేషన్ కనిపిస్తుంది విపితో యాంగిల్. ఇది A2 B2 అన్నాం. దీని ఫ్రంట్ వ్యూ డ్రా చేస్తే రిఫరెన్స్ లైన్ మీద వస్తుంది. ఈ లైన్ యొక్క A2 B2 యొక్క ఫ్రంట్ వ్యూ A2 డాష్ B2 డాష్ అవుతుంది. ఇలా A2 డాష్ B2 డాష్ దాని ఫ్రంట్ వ్యూ. ఇంకొక అబ్జర్వేషన్ ఏంటి, ఈ లైన్ 55 degrees యాంగిల్ చేస్తున్నప్పుడు ఈ పాయింట్ ఏ అనేది ఈ డిస్టెన్స్ ముందు ఉంటుంది, విపికి ఇంత డిస్టెన్స్ ముందులో ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్ కూడా డ్రా చేస్తే మనకి ఏ యొక్క లోకస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు
ఇప్పుడు ఏం చేద్దామంటే యాక్చువల్గా పాయింట్ బి అనేది రిఫరెన్స్ లైన్ లో లేదు, పైన ఉంది, పైన విపిలో ఉంది. కాబట్టి ఈ A2'B2' అనేది దాని యొక్క ఫైనల్ ఫ్రంట్ వ్యూ లెంగ్త్. ఈ ఫ్రంట్ వ్యూ లెంగ్త్ ని రేడియస్ గా తీసుకుని A2' ని రేడియల్ సెంటర్ గా తీసుకుని ఈ పాయింట్ ని B2' ని పైకి మూవ్ చేద్దాం. ఇలా పైకి మూవ్ చేస్తే ఒక ఆర్క్ ఆఫ్ ఎ సర్కిల్ లా మూవ్ అవుతుంది. ఒక ఇది ఎంతవరకు రొటేట్ చేయొచ్చు అంటే ఈ లోకస్ ని టచ్ అయ్యేంత వరకు, ఈ లోకస్ ని టచ్ అయ్యేంత వరకు రొటేట్ చేసాం. ఇది B' అవుతుంది. సో A2'B2B' అనేది ఆ లైన్ యొక్క ఫ్రంట్ వ్యూ లెంగ్త్ అవుతుంది. అలాగే ఇక్కడ AB1 అనేది దాని టాప్ వ్యూ అవుతుంది. ఈ పొజిషన్ నుంచి మనకి టాప్ వ్యూ లెంగ్త్ వచ్చింది. ఈ పొజిషన్ సెకండ్ పొజిషన్ నుంచి దాని ఫ్రంట్ వ్యూ లెంగ్త్ వచ్చాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఫ్రెష్ గా సపరేట్ గా డ్రా చేద్దాం. పాయింట్ ఏ అనేది హెచ్పిలో ఉంది కాబట్టి ఫ్రంట్ వ్యూలో దాని ఆ పాయింట్ ప్రొజెక్షన్ రిఫరెన్స్ లైన్ మీద వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి మనం టాప్ వ్యూ ఎక్కడ ఉంటుందంటే ఈ లోకస్ మీద ఉంటుంది. ఏ యొక్క టాప్ వ్యూ ఈ లోకస్ మీద ఉంటుంది కాబట్టి ఈ లోకస్ మీద ఎక్కడో ఉండాలి. ప్లస్ పాయింట్ ఏ ఇక్కడ తీసుకున్నప్పుడు A' అనేది ఒకే ప్రొజెక్టర్ మీద ఉండాలి. కాబట్టి ఏ నుంచి కనుక మనం A' నుంచి ఒక ప్రొజెక్టర్ డ్రా చేస్తే ఏ అనేది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు బి వర్టికల్ ప్లేన్ లో ఉంది, టాప్ వ్యూ వర్టికల్ ప్లేన్ లో ఉంది కాబట్టి బి టాప్ వ్యూ రిఫరెన్స్ లైన్ మీద వస్తుంది. ఇక్కడి నుంచి B' ఒకే ప్రొజెక్టర్ మీద ఉండాలి. ఇంకొకటి బి అనేది లోకస్ ఇది వచ్చింది అంటే B' ఈ లోకస్ మీద ఉండాలి. బి నుంచి ఒక ప్రొజెక్టర్ డ్రా చేస్తే ఈ ప్రొజెక్టర్ మీద ఇక్కడ B' వస్తుంది. సో ఇది B' వచ్చాయి, A' వచ్చాయి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనకి ఈ AB అనేది మనం ఇక్కడ డ్రా చేసింది ఏంటంటే ఈ AB1 ఈ లైన్ యొక్క టాప్ వ్యూలో దాని లెంగ్త్ ఎంత ఉందో అంతే డ్రా చేస్తాం. ఇక్కడ సేమ్ అదే లెంగ్త్ ని ఇక్కడ మార్క్ చేస్తాం AB. అలాగే ఇక్కడ A2'B' అన్నది ఈ లైన్ యొక్క ఫ్రంట్ వ్యూ లెంగ్త్, ఈ ఫ్రంట్ వ్యూ లెంగ్త్ ని A'B' కింద మార్క్ చేస్తాం. సో A'B' అనేది ఫైనల్ ఫ్రంట్ వ్యూ అవుతుంది, AB అనేది ఫైనల్ టాప్ వ్యూ అవుతుంది. ఈ రెండు ప్రొజెక్షన్స్ కూడా ఒకే లైన్ మీద రిఫరెన్స్ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉన్న లైన్ మీద వచ్చాయన్నమాట ఈ విధంగా. సో ఇది టిపికల్ ప్రాబ్లం. ఇది కన్వీనియంట్ అనిపిస్తే ఈ మెథడ్ లోనైనా డ్రా చేయొచ్చు, లేదా ప్రీవియస్ వీడియోలో చూపించిన మెథడ్ లోనైనా డ్రా చేయొచ్చు, మన కన్వీనియంట్. ఈ ప్రాబ్లం బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. థ్యాంక్ యూ.